పార్లమెంటు త్వరలో కూలనుంది. దీనికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. పార్లమెంటు కూలుతోందంటే ప్రభుత్వం కూలిపోతుందనుకోకండి. ఏదైతే ఢిల్లీలో మన పార్లమెంటు భవనం ఉందో అది కూలబోతోంది. దానికి సంబంధించిన విషయాలకొస్తే భారత పార్లమెంటు భవనం దాదాపు 1921 సంవత్సరంలో నిర్మించడం అనేది జరిగింది. ఇది పూర్తి దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది ఈ భవనాన్ని నిర్మించి. అందువల్ల దీన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని అక్కడ ఆల్రెడీ నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి పూర్తిగా దాని మీదే డిపెండ్ అవ్వాలి అన్నటువంటి విషయాన్ని కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఒక అఫిడవిట్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది అని చెప్పి అక్కడి నుంచి ఉన్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి చెప్పే కారణాలు ఏమున్నాయంటే దాదాపుగా ఇది 100 ఏళ్ల పైబడి ఉన్నటువంటి పురాతన కట్టడం. దీనికి సంబంధించి భద్రత సంబంధించి కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. అలాగే సాంకేతికత కూడా సరిగా లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలకి సరిపోవడం లేదు అన్నటువంటి విషయాన్ని కేంద్రం స్పష్టం చేస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుత పార్లమెంట్ భవనం 1921లో కట్టడం మొదలుపెట్టి 1937 సంవత్సరంలో పూర్తి చేశారు. దాదాపుగా 100 ఏళ్ల పాటు ఇది మనకి సేవలు అందించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుత పార్లమెంట్ భవనం 100 ఏళ్ల పురాతన భవనం కాబట్టి భద్రతా పరంగా చాలా ఇబ్బందులు ఉండడం వల్ల దీంట్లో ఇప్పుడున్నటువంటి వీఐపీలందరికీ రక్షణ కల్పించడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. సో కొత్త పార్లమెంట్ భవనాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి భవన సముదాయాన్ని పక్కనే ఉన్నటువంటి వేరే ప్లేస్లో కట్టడం జరుగుతోంది. అందువల్ల ఈ భవనాన్ని కూల్చివేస్తామని చెప్పి సుప్రీంకోర్టులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి విషయం చూసుకుంటే కనుక ఆనాడు బ్రిటిష్ రూల్లో ఉన్నటువంటి సమయంలో 1912-13లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెర్బర్ట్ బేకర్ అనేటువంటి ఆర్కిటెక్ట్ దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. తర్వాత మార్పులకు లోనైన తర్వాత ఫైనల్గా దానికి అప్రూవల్ వచ్చి 1921లో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. 37 వరకు కొనసాగింది. అయితే దీనికి సంబంధించి పై కప్పు ఏదైతే ఉందో, ముఖ్యంగా పార్లమెంట్ భవనాన్ని చూస్తే దాని ఆకృతిలో ముఖ్యంగా మనకి పైకి కనిపించేది పై కప్పు. అసలు అంత పెద్ద కట్టడాన్ని ఏ విధంగా రూపొందించారో అని ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి దాదాపు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్ట్గా నిలబెట్టడం అనేది జరిగింది. దాదాపు అంత పెద్ద భారీ పైకప్పును ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి మరో కట్టడంలో కూడా మనం చూడడం అనేది జరగదు. అయితే ఈ భవనం ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీలో జనపద్ రోడ్లో రాష్ట్రపతి భవన్కి పక్కనే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రాష్ట్రపతి భవనం కూడా దాదాపు 100 ఏళ్ల పైబడి చరిత్ర ఉన్న భవనమే. దాన్ని కూలగొట్టినప్పుడు పార్లమెంట్ని ఎందుకు కూలగొట్టడం, దాన్ని చారిత్రక వారసత్వ సంపద కింద అలా ఉంచేసేయచ్చు కదా అంటే వేరే ప్లేస్ అక్కడ సరిగ్గా ఎక్కడ లేదు పెట్టడానికి. ఢిల్లీ రాజధానిలో ఇంకో సెక్రటేరియట్ని అలాగే పార్లమెంట్ భవనాన్ని కట్టడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్లేస్ను కూడా ఖాళీ చేసి దాని స్థానంలో మరొక బిల్డింగ్ని కడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతోంది. ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సెక్రటేరియట్ కూల్చివేసి అక్కడ కొత్త సెక్రటేరియట్ భవనానికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఇలాగ భారతదేశంలో ఉన్నటువంటి 100 ఏళ్ల పైబడిన అనేక చారిత్రక కట్టడాలని కూల్చివేత పేరుతోటి ఈ విధంగా చేయడం భావ్యం కాదు అని చెప్పి చరిత్ర ప్రేమికులు ఒక పక్కన నిరసన తెలియజేస్తున్నారు. మరోపక్క కరోనా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు, కాస్త సద్దుమణిగిన తర్వాత ఈ పని చేయొచ్చు కదా అని చెప్పి ప్రతిపక్షాల నుంచి అనేక ప్రజావర్గాల నుంచి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా 100 ఏళ్ల పైబడి సేవలు అందించినటువంటి చారిత్రక కట్టడం, భారత రాజకీయాల్లో పెను సంచలనాన్ని నమోదు చేసినటువంటి కట్టడం, భారత పార్లమెంటు భవనం కూలిపోతుంది అనేది భారతదేశ ప్రజలకు చారిత్రకంగా నిజంగా ఒక చేదు వార్త అని చెప్పాలి. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం దీని మీద పునరాలోచించి దాన్ని కూలగొట్టకుండా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి ఏమైనా జరిపితే బాగుంటుంది. అలాగే ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దితే బాగుంటుంది. భద్రతా కారణాలు అవేం చూపకుండా ఆ విషయాన్ని కేంద్రం చూసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు.